హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఈరోజు కర్రీ వచ్చేసి పాలకూర పెసరపప్పు. పాలకూరను కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పెసరపప్పుని ఒక పావు గంట సేపు నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం మంచిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మంచిగా తాలింపు వచ్చిన తర్వాత నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసి ఆ పప్పు అంతా కూడా తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసుకొని మొత్తాన్ని పెసరపప్పు మొత్తాన్ని కూడా ఒకసారి కలయి తిప్పుకోవాలి. మొత్తాన్ని తిప్పి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అది మంట పెద్దగా పెడితే పప్పు కదా, వాటర్ ఉండవు కాబట్టి మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు పప్పును మంచిగా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరను పెసరపప్పు దాంట్లో వేసి మొత్తం కలుపుకోవాలి. ఆ పప్పు అడుగున ఉంటే మొత్తం గిన్నెంతా మాడిపోతుంది. అందుకని చెప్పేసి మొత్తం కలుపుకొని మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. పాలకూర పెసరపప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్ కూడా. ఉడకనిచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారము వేసుకొని మొత్తం కలిపి పప్పు అడుగంటుకోకుండా కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవటం వల్ల పప్పు అడుగంటుకోకుండా పాలకూరలోని మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్. టమాటాలకు బదులు పెసరపప్పు వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక 5 నిమిషాలు ఉడికించేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి, చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.